వృశ్చిక రాశికి మనం చూసినట్టయితే ఈ యొక్క షష్టగ్రహ కూటం అనేది పంచమ స్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా ఈ పంచమ స్థానం వాళ్ళ ఇప్పటివరకు అనేక రకాలైన పేర్పులు మార్పులు చేర్పులు అనేక రకాలు ఏవైతే ఉన్నాయో పేర్లు తెచ్చుకునేవి కూడా మోసపోవటం లేదా పేర్లో కొద్దిగా కళంకం రావటం తద్వారా ఇంకా సంతానం కూడా వీళ్ళకి ఇబ్బంది కలగడం ఆ సంతానం వల్ల కూడా చాలా ఇబ్బందికరంగా మారటం అంటే ఉన్నట్టుండి ఒక్కసారిగా పేరు పడిపోవటం వీళ్ళకి ఇవన్నీ కూడా వృశ్చిక రాశి యొక్క పరిస్థితి ఉంటుంది. అట్లాగే ఈ షష్టగ్రహ కూటం ఏదైతే ఉందో వృశ్చిక రాశికి పెద్దగా లాభసాటి అయితే కాదు. కనీసం తులారాశికి కన్యారాశికి ఉన్నంత పరిస్థితి కూడా అంతగా బాగుండదు వీళ్ళకి. అంటే ఇది ఒక మంచి రకమైనటువంటి స్థితి అయితే కాదు వృశ్చిక రాశి వారికి. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఇది ఒక బ్యాడ్ అనే చెప్పచ్చు. రాబోయే కాలంలో శని ఈ యొక్క పంచమ స్థానంలో రాహు కూడా అందులోనే ఉండడం కాబట్టి ఇబ్బందులు అనేవి ఇంకా ఉంటాయి. కాకపోతే సంతానం కొద్దిగా వాళ్ళు వైబ్రెంట్గా తయారవుతారు. అంటే వాళ్ళకి మంచిగా వాళ్ళ సంతానం వృశ్చిక రాశి యొక్క సంతానంకి మాత్రం మంచి రిజల్ట్ ఇది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వృశ్చిక రాశి వారి యొక్క సంతానానికి మాత్రం మంచిది. వాళ్ళ సంతానానికి మంచి పాయింట్ కొద్దిగా బ్రైట్నెస్ పెరగటం, వాళ్ళ ఆలోచన ధోరణి పెరగటం, ఎంత కష్టపడితే మనకు సొమ్ము వస్తుంది అనేది ఆలోచనలో ఉన్న కష్టపడితేనే మనకి ఏదైనా సాధ్యం అవుతుంది అనేది వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళ సంతానం వాళ్ళు. తర్వాత సంతానం కోసం ఇబ్బంది పడుతున్న వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఇది ఒక మంచి విషయం. ఇక్కడి నుంచి సంతానం కోసం మీరు ఏదైనా కానీ చేయాల్సింది ఉంటే ఇక్కడి నుంచి ప్రారంభం చేయొచ్చు. ఇంకా సో వీళ్ళకి కూడా మొత్తం మీద 50% సంతానవంతులకి ఇది ఒక ఎందుకంటే గురువు యొక్క వీక్షణ ఇంకా వృశ్చికం మీద ఉంది. వీక్షణ ఉంది కాబట్టే ఈ పంచమ స్థానాన్ని తట్టుకునే శక్తి ఇస్తున్నాడు. ఇంక ఇక్కడ గురువు ఉన్నాడు కాబట్టి వృశ్చిక రాశి వారికి షష్టగ్రహ కూటం ఉన్నా గురువు వీక్షణ వల్ల తట్టుకునే శక్తి వస్తుంది. అంటే ఒక 40% తట్టుకుంటారు వీళ్ళు ఇంకా ఎంత ఇబ్బందులు పెట్టినా కూడా. అయితే వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు, ఎట్లాంటి దానాలు చేయాలంటారు? ముఖ్యంగా ఈ యొక్క షష్టగ్రహ కూటంలో శని రాహువు ఈ యొక్క గ్రహాలు ప్రత్యేకంగా పంచమ స్థానం మంచిది కాదు కాబట్టి వీళ్ళకి రాహుకాల దీపారాధన చేసుకోవటం, తర్వాత కాలభైరవ అష్టకం చదువుకోవటం, కాలానికి అనుగుణంగా నడవాలంటే కాలభైరవ అష్టకం చదువుకోవటం, శివుడికి అభిషేకం చేయటం, ఇలా చేయటం వల్ల మంచి ప్రశాంతత చిత్తం కలుగుతుంది. ఇంకా ధనుస్సు రాశి వారి విషయానికి వస్తే చతుర్థ స్థానంలో 4వ స్థానంలో షష్టగ్రహ కూటమి జరుగుతోంది. ఇక్కడ అర్ధాష్టమ శని ప్రారంభం అవడం, ఇక్కడ కూడా ఏ గ్రహాలు కూడా ఒక శుక్రుడు తప్ప ఎవరు యోగించని పరిస్థితి. మొత్తం మీద ఎట్లా ఉంటుందంటారు? ఇక్కడ ధనుస్సు రాశికి చతుర్థమందు షష్టగ్రహ కూటమి ఉండడం వల్ల ముఖ్యంగా బంధుద్వేషం పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత దుర్వార్త శ్రవణాలు, కొన్ని విషయాలు అనుకోకుండా ఆ విషయాలు జరగటం వీళ్ళని ఇబ్బంది పెట్టడం, తర్వాత గవర్నమెంట్కి సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ధనుస్సు రాశి వారికి అవి అనుకూలమయ్యే అవకాశం కూడా ఉంది షష్టగ్రహ కూటమిలో. అదేంటంటే వీళ్ళకి ఇంత అర్ధాష్టమ శని ఉన్న ఈ విధంగా రావటం ఏంటి ఇక్కడ రిజల్ట్ అంటే ఇక్కడ రవి కీలకంగా మారారు వీళ్ళకి. రవి పంచమ స్థానానికి వెళ్తున్నాడు వచ్చే నెల ఏప్రిల్ 14 నుంచి కూడా. కాబట్టి ఏదైతే వీళ్ళు నష్టపోయారో నష్టాన్ని రాబడతారు. ఇప్పుడు నష్టం ఈ 15 రోజులకో ఈ షష్టగ్రహ కూటమి నష్టమంతా కూడా రాబోయే కాలం రాబడతారు ఎంత నష్టపోయినా కూడా. ఎందుకంటే వీళ్ళకి ఒక శక్తి సామర్థ్యం, ఎందుకంటే రాబోయే కాలంలో కొన్ని గ్రహాలు వీళ్ళకి అనుకూలమయ్యే అవకాశం ఉంది. అది ఉత్తరోత్తర మనం దాని గురించి చెప్పుకుందాము. ధనుస్సు రాశి వారికి నిజంగా చెప్పాలంటే అర్ధాష్టమ శని అంత మంచిదేం కాదు. అయినా కానీ వీళ్ళకి యోగప్రదంగా ఉంటాడా అంటే యోగప్రదం అయితే కూడా కాదు. అయినా కానీ విచిత్రంగా వీళ్ళకి అదొక మంచి సూచనగా మారే అవకాశం ఉంది ఇక్కడ. ఇంకో విషయం ఏంటంటే శుక్రబుధులు చతుర్థంలో ఉన్నారు. శుక్రబుధులు చతుర్థంలో ఉన్న బుధుడు మంచి ఫలితాలు ఇస్తున్నాడు. ఎందుకంటే నీచలో ఉన్న వక్రికై ఉన్నా కూడా మంచి యొక్క రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది. మళ్ళీ శుక్రుడు కూడా వీళ్ళకి బంధుప్రీతి కావచ్చు, లేకపోతే వీళ్ళకి మంచి స్నేహితమైనటువంటి వర్గాల్లో ఉన్న సంపన్నులు ఉన్న వర్గం నుంచి కావచ్చు సహాయ సహకారాలు అంది వీళ్ళ కష్టాల నుంచి కూడా బయటపడే అవకాశం. కాబట్టి ఇవన్నీ కూడా ఒకందుకు చెప్పాలంటే ప్లస్ మైనస్లు కలయిక ఉంది. కానీ వీళ్ళకి 30% దీని యొక్క మంచి పరిస్థితి, 70% ప్రతికూలంగానే ఉన్నదని చెప్పచ్చు. అయితే 70% ప్రతికూలంగా ఉందంటున్నారు కాబట్టి ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలంటే ఇంకో విషయం కూడా చూడాల్సింది, కుజుడు సప్తమాన్ని చూస్తున్నాడు ఇక్కడ మళ్ళీ వీళ్ళని. అంటే కుజుడు సప్తమాన్ని చూడటం వల్ల పరాయి వాడు
అంటే వీడికి తెలవకుండా శత్రువులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇది కూడా ఒక మంచి. కాబట్టి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేయటం ఒకటి. రెండోది ఏంటంటే రహస్యంగా తన యొక్క చేసే పనిని పెట్టుకోవడం అనేది మంచిది. ఓకే. బహిర్గతం అయితే గనక వేరే వాళ్ళకి మీరు మీ ప్లాన్స్ చెప్తే గనక అనుగుణంగా వాళ్ళు దాన్ని ఎలా చెరపాలో ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఇది మీరు బాగా మనసులో పెట్టుకోవాల్సిన విషయం. మీ మనసులో ఉన్న మైండ్ని బయట మైండ్ని వేరే పెట్టుకొని ఉండడం మంచిది. ఈ షష్టగ్రహ కూటమి ద్వారా చెప్పవలసిన విషయం ఏంటంటే ఈ షష్టగ్రహ కూటమి ఉన్న సమయంలో ఈ నిర్ణయాలు తీసుకునే సమయం ఏదైతే ఈ 2 నెలలు కానీ 3 నెలలు 2 నెలల్లో ఉన్న నిర్ణయాలు కూడా రహస్యంగా పెట్టుకోవడం మంచిది. ముందరే మీరు రిజల్ట్ పెట్టుకోకూడదు.